వెల్కమ్ టు ఒమేగా ఇండియా టీవీ న్యూస్. జగ్గయ్యపేట పట్టణంలో పురపాలక సంఘం పరిధిలో మంగళవారం ప్రధానమంత్రి సూర్యాగర్పై పుర ప్రజలకు అవగాహన కల్పించుట నిమిత్తం మెగా ర్యాలీని నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా శాసనసభ్యులు శ్రీరామ్ రాజగోపాల్ తాతయ్య పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాబో భవిష్యత్ కాలం మొత్తం సౌరశక్తి మీద ఆధారపడి ఉంటుందని, ప్రతి ఒక్కరూ సోలార్ని ఏర్పాటు చేసుకుని ఖర్చుని ఆదా చేసుకోవచ్చు అని, తద్వారా ఆదాయం పెంచుకోవచ్చని మరియు సౌరశక్తి ద్వారా కాలుష్యాన్ని నివారించవచ్చని తెలియజేశారు. సచివాలయ సిబ్బంది సోలార్ సిస్టమ్ యొక్క ఉపయోగాలను పుర ప్రజలకు తెలియజేసి తద్వారా రిజిస్ట్రేషన్లను పెంచవలసిందిగా, జగ్గయ్యపేట నియోజకవర్గంలో అత్యధిక రిజిస్ట్రేషన్ నమోదు చేయించవలసినదిగా చేటకు కృషి చేయవలసిందిగా తెలిపారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ స్పెషల్ ఆఫీసర్ ఉమా మహేశ్వరరావు, తహసీల్దార్ మనోహర్, కౌన్సిలర్ కన్నెబోయిన రామలక్ష్మి, సచివాలయ సిబ్బంది, రెవెన్యూ సిబ్బంది, మెప్మా ఆర్పీలు, పురపాలక సిబ్బంది మరియు పట్టణ ప్రజలు, కమిషనర్ జగ్గయ్యపేట పురపాలక సంఘం తదితరులు పాల్గొన్నారు. ప్రధానమంత్రి సూర్యగర్ ముక్తి బిజిలీ యోజన అనేది అటు ప్రతి ఒక్క ఇంటి మీద సోలార్ ప్లేట్ ఏర్పాటు చేసుకోవాలని చెప్పి కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం యొక్క సంయుక్తంగా ఆలోచించినటువంటి కార్యక్రమం. ఇందాక అందరు పెద్దలు చెప్పారు, ఉమామేశ్వర కావచ్చు, డిఏర్ కావచ్చు, ఎంఆర్ఓ కావచ్చు, మాస్టర్ అందరూ చెప్పారు. ఈ ప్రత్యేక కార్యక్రమంలో సచివాలయ ఎంప్లాయీస్, పొదుపు సంఘ మహిళలకు, అదే మున్సిపల్ శాఖ, రెవెన్యూ శాఖ అందరికీ మోసాలు చేస్తూ ఈ పవర్ గురించి ప్రతి ఒక్కరు కూడా ప్రతి ఇంట్లో మహిళకి ఇబ్బంది ఏంటంటే ప్రతి ఏటా కరెంటు బిల్లు పెరుగుతూ ఉంటుంది. ప్రతి నెల కరెంటు బిల్లు కట్టాలి. ముఖ్యమంత్రి చంద్రబాబు ఆలోచన ప్రతి ఇంటి మీద కూడా సోలార్ ప్లేట్ ఏర్పాటు చేసుకుంటే 1 KV కావచ్చు, 2 KV కావచ్చు, 3 KV కావచ్చు, కేంద్ర ప్రభుత్వం ఇచ్చే సబ్సిడీ కావచ్చు, యాప్ల బ్యాంకుల ద్వారా ప్రతి ఒక్కరు కూడా ప్రతి ఇంటి మీద సోలార్ ప్లేట్ ఏర్పాటు చేసుకుంటే మరి పొల్యూషన్ ఎందుకంటే రాను బొగ్గుగోళ్ళప్పుడు సమాజంలో ఎక్కువ శాతం బొగ్గుతో తయారైతే ఆ తర్వాత ఊతారు కావచ్చు, సోలార్ ప్లేట్ కావచ్చు. రాబోయే రోజుల్లో బొగ్గు షార్టేజ్ అయితే అవన్నీ భవిష్యత్ ఆలోచన సైంటిస్ట్ చాలా మంది చెప్పి సోలార్ వల్ల ఉత్పత్తి, అదేవిధంగా భవిష్యత్తులో కూడా బ్యాటరీ బ్యాకప్ లో మార్నింగ్ సోలార్ ఎలక్ట్రిక్ ఉండడం వరకు ఉంటే మన నైట్ టైంలో కూడా బ్యాటరీ బ్యాకప్ తో ఉపయోగించేది కూడా టెక్నాలజీ ముందుకు పోతుంది. కాకపోతే కాస్ట్ ఎక్కువ చెప్పి కొంచెం వాడలేదు. భవిష్యత్తు పూర్తిగా సోలార్ మిషన్ తోనే మన ఇల్లు కూడా పూర్తిగా ఉచిత వాడుకుంటుంది. అందువల్ల ప్రతి ఒక్కరు అవగాహన ఉండగా ప్రభుత్వ అధికారులు కావచ్చు, సిఆర్పీ కావచ్చు, ప్రభుత్వాలు కావచ్చు, ప్రతి ఒక్కరు కూడా ప్రజలకి మోటివేట్ చేసి సోలార్ పెట్టుకోవడం వల్ల, సోలార్ ఏర్పాటు చేసుకోవడం వల్ల మన పొల్యూషన్ తగ్గించడం అవుతాం. అదేవిధంగా ఇంటి ఆదాయం కూడా ఖర్చు తగ్గించుకోవచ్చు విషయాన్ని కూడా తెలియజేసి ప్రతి ఒక్కరు కూడా ఏదైతే మరి మున్సిపల్ ఆఫీసులు కావచ్చు, సచివాలయం కూడా పూర్తిగా ఇన్ఫర్మేషన్ ఉంటుంది. 3 KVకి అయితే ఎంత ఇస్తారు, 2 KVకి అయితే ఎంత సబ్సిడీ ఇస్తారు, రిమైనింగ్ మొత్తం కూడా బ్యాంకులో ఇస్తారు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ప్రతి ఇంటి మీద సోలార్ ఏర్పాటు చేసుకోవాలని కోరుకుంటూ మరి ఇక్కడ వచ్చేసిన అందరికీ ప్రత్యేక మహిళా సోదరులకు చాలా ఓపికన్నందుకు దీని కళ మొత్తం మహిళా సోదరులకు సచివాలయం పడుతున్నారు. అధికారులు మహిళలు తక్కువ పడుతున్నారు. అందరూ ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు.